హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా. సో చల్లగా ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. పాలు అనేది చిక్కగా ఉండాలి. 1/2 లీటర్ పాలలో నేనైతే ఒక 50 ml పాలైతే మిగిల్చాను. సో ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఫ్లేవర్ది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను. సో చెప్పాను కదా, మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. నేను మిగిల్చిన పాలను అయితే ఈ కస్టర్డ్ పౌడర్లో వేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకోకుండా మనం స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉండలు లేకోకుండా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగున కూడా పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. మనం ఈ కస్టర్డ్ పౌడర్లో ఎక్కువగా వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ వేసినప్పుడు చాలా ఎక్కువగా అయితే వేసుకోవద్దండి, లిమిటెడ్గానే వేసుకోవాలి. సో ఇక్కడ పాలను అయితే నేను కలుపుకుంటున్నాను. పాలపైన మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడంతా కూడా మనం మీగడంతా ఫామ్ అవ్వకోకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో పాలు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. పాలు బాగా మరిగించుకున్న తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఈ పాలను అయితే మరిగించుకోవాలి. షుగర్ అనేది స్వీట్నెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు వేసుకున్నాను. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న కప్పుతో అయితే షుగర్ అయితే యాడ్ చేశాను. ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. సో మనకి పాలు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ వేసుకున్న తర్వాత మనం పాలను కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలుగా ఫామ్ అవుతుంది, మధ్య మధ్యలో గడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలను కలుపుతూనే ఉండాలి. అలాగే బాగా దగ్గరగా అయ్యేలాగా అయితే ఉడికించొద్దండి. మనం కొంచెం స్మూత్ బ్యాటర్ అనేది ఉండేలాగా చూసుకొని, మనకి బయట బాదం పాలు ఏ విధంగా ఉంటాయో ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా చూసుకొని మనం కలుపుకుంటూ ఈ పాలను అయితే మరిగించుకోవాలి. మరీ దగ్గరగా అయ్యేలాగా అయితే ఉడికించొద్దండి. సో మనం పాలని ఈ విధంగానే కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేంత వరకు కూడాను. సో ఈ విధంగా కలుపుకొని ఇక్కడ చూసారు కదా, మంచి స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఈ పాలని కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఆ వేడికి దగ్గరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు కలపాలి. ఈ పాలు కాస్త వేడి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నేనైతే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు కావాలంటే అదే గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే గిన్నె పెద్దదిగా ఉంటే ఫ్రిడ్జ్లో పట్టదు కదా. సో అందుకోసమని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. కాస్త చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 to 6 అవర్స్ వరకు అయితే పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 5 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. అలాగే మనం ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ అయితే బనానా, యాపిల్, అలాగే దానిమ్మ గింజలు, గ్రేప్స్, జీడిపప్పు అయితే తీసుకున్నాను. సో గ్రేప్స్ అనేవి ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా. సో అందుకోసం అనేసి గ్రేప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే మనకి ఫ్రూట్ సలాడ్లో. మనం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువగా ఫ్రూట్ సలాడ్లో అయితే ఇవి ఎక్కువగా వాడుతుంటారు. మనకి ఈ టేస్టే ఎక్కువగా తెలుసు. అలాగే మనం కావాలంటే స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మిల్క్ అయితే ఏమీ గట్టిగా అయితే అవ్వలేదు. సో నేను ఎలా అయితే కాగబెట్టి ఉంచానో అలాగే ఉందనమాట. సో ఇదేనండి చల్లని ఫ్రూట్ సలాడ్. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో మనం తయారు చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇదేనండి, ఈ ఎండాకాలంలో చల్లని ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే తయారు చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.